రైట్. దేవునికి స్తోత్రాలు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని. ఆ సిలువకు తీర్పు తీర్చిన వారు కానీ, సిలువ వేసిన వారు కానీ, అమలు పరిచిన వారు కానీ, సాక్ష్యాలు చెప్పిన వారు కానీ, సిలువేయండిని కేకలు వేసిన వారు కానీ, వారెవరికి కూడా యేసు ప్రభు ఎవరో తెలియదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగాను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉంది. ఆమేన్. ఇప్పుడు అట్లాగే సిలువను, యేసు ప్రభు సిలువలో వేలాడబడ్డాడు అంటే ఆ రోజుల్లో చాలామంది నిన్ను నీవు రక్షించుకోవా, మమ్మల్ని రక్షించవా అన్నట్టుగా మాట్లాడి ఎగతాళి చేశారు. ఈ రోజుల్లో కూడా యేసు ప్రభువును క్రైస్తవేతరులు సిలువలో దేవుడైతే, దేవుని కుమారుడైతే, సృష్టికర్త అంటారు కదా యేసు ప్రభుని. ఆయనను ఆ విధంగా సిలువ వేస్తుంటే ఎందుకొరకు ఆయన సిలువలోంచి బయటికి రాడు? ఎందుకొరకు ఆయన రక్షించుకోడు? ఎందుకొరకు సిలువ వేసేటువంటి వారి మీద శిక్ష విధించడు? అంటే నా మన పాపముల నిమిత్తము ఆయన సిలువ వేయబడాలి. ఆయన సిలువ వేయబడితేనే, ఆ శిక్ష ఆయన మీద పడితేనే మనం శిక్ష నుండి తప్పించబడతాం. ఆయన రక్తము కారిస్తేనే మనకు పాప క్షమాపణ ఉంది. ఆయన మన స్థానంలో మరణిస్తేనే మనకు మరణము లేకుండా జీవం వస్తుంది. ఆ విషయం తెలియక చాలామంది యేసు ప్రభువును ఆ రోజుల్లో వాళ్ళు కూడా సిలువ వేశారు. కాబట్టి వాళ్ళకి తెలియదు. కాబట్టి యేసు ప్రభు ఆ శిక్ష వారి మీదకి రాకూడదని ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం చదవండి త్వరగా. మనం ఈ పాటికి 3వ మాటలో ఉండాలి, ఇప్పుడు 2వ మాటలో ఉన్నాం. 4 మాటలు ఉండాలి టైం ప్రకారం అయితే. రైట్, నేను త్వరగా ముగిస్తాను. రైట్. నేడు వానితో, అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నానని అనేను. ఎవరితో? దొంగతో. 33వ వచనం నుంచి చూస్తే, 33 నుంచి చదవండి త్వరగా. 23లోని 33, 39 బ్రదర్, 39 నుంచి అక్కడి నుంచి 33. వారు కపాలమన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడి నుంచి స్టోరీ మొదలైంది. అది నేను చెప్పాలనుకుంది. 23, 33లో దొంగల స్టోరీ మొదలైంది. వారిని కపాలమని స్థలమునకు వచ్చినప్పుడు వారిని కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు వీరిని క్షమించండి అని యేసు ప్రభు చెప్పాడు. అంటే యేసు ప్రభు మొదటి మాట మాట్లాడినప్పుడు వారు ఎక్కడున్నారు? యేసు ప్రభుకు 2 వైపులా ఉన్నారు. అది కావాల్సిన విషయం. యేసు ప్రభువును ఆ మాట పలికినప్పుడు అక్కడ ప్రజలే కాదు, ఆ దొంగలు కూడా ఆ మాటను విన్నారు, ఆశ్చర్యపోయి ఉంటారు. అప్పుడు 39వ వచనం నుంచి వద్దాం. ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. తర్వాత అయితే రెండవ వాడు వాడిని గద్దించి, ఈ మొదటి దొంగ మాటకి రెండవ దొంగ మాటకి మధ్యలో వ్యత్యాసం ఏంటి? మొదటి వాడు ఏమంటున్నాడు, రెండవ వాడు ఏమంటున్నాడు? మొదటి వానిలో ఏమి లేదు, రెండవ వానిలో ఏమి ఉంది? డైరెక్ట్గా త్వరగా. మొదటి వానిలో నీవు క్రీస్తు నువ్వు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా, అంతవరకే ఉంది. అంటే మేము కూడా తప్పించుకుంటాం, నువ్వు తప్పించుకో, మమ్మల్ని కూడా తప్పించేయి.
రెండవ వాడేమంటున్నాడు? దేవుని గురించి మాట్లాడుతున్నాడు. రెండవది అతి ప్రాముఖ్యమైనది ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇది మనకు న్యాయమే. అంటే మనము అంతకులము కాబట్టి, బందిపోట్లం కాబట్టి ఈ శిక్ష మనకు, అందులో ఏముందంటే పశ్చాత్తాపం కనబడుతుంది. మొదటి వానిలో పశ్చాత్తాపం లేదు, రెండవ వానిలో పశ్చాత్తాపం కనబడుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రెండవ వాని యొక్క మాటకు యేసు ప్రభు ప్రతిస్పందిస్తున్నాడు. 41వ వచనం చదవండి. మనకైతే ఇది న్యాయమే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అడుగుతున్నాడు. ఇప్పుడు యేసు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుకో. యేసు అంటే రక్షకుడా, నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు అంటే యేసు ప్రభుకు ఒక రాజ్యం ఉంది. ఆయన మళ్ళీ వస్తాడు, నిత్య జీవం ఇస్తాడు, పాపక్షమాపణ కలుగజేస్తాడు, యుగ యుగాలు దేవునితో పాటు ఉంటాడు అనేటువంటి నిరీక్షణ ఈ రెండవ దొంగలో కనబడుతూ ఉంది. చాలామందికి లోకస్తుల్లాగా ఉన్నాడు మొదటి దొంగ. ఈ లోకంలోని లోకస్తులు కూడా అంతే కదా. యేసు ప్రభువా సిలువలో ఇప్పుడే చెప్పాను, దేవుడు అయితే నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు. ఆ దేవుడు కాబట్టే మన శిక్ష యావత్తు ఆయన తన మీద వేసుకుంటున్నాడు. కృపాసత్యములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. సత్యం ఎప్పుడు కూడా లొంగదు. సత్యం ఏమంటుంది? నేరానికి తగిన శిక్ష విధించాలి అంటది. కృప ఏమంటుంది? క్షమించమంటుంది. శిక్ష సత్యం, యేసు ప్రభు మీద ఆ శిక్ష, సత్యం అనేటువంటి ద్వారా వచ్చిన శిక్షను యేసు ప్రభు భరిస్తున్నాడు. కృప ఏమైంది? ఆ యేసు ప్రభులోనే పుట్టింది కాబట్టి ఆయన తన మీద శిక్షను వేసుకొని తాను మనల్ని క్షమిస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయాలో మనం శిలువ విషయాల్లో చూసినట్లయితే ఇది మొదటి విషయం. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఆ రెండవ దొంగను చూసి, రెండు దొంగల పేర్లు చెప్తారా? హిస్టరీలో ఉన్న పేర్లు ఇద్దరికి చెప్పాం కదా. ఒకరు దిస్మస్, కుడివైపున ఉన్నటువంటి అతని పేరు దిస్మస్, ఎడంవైపున అతని వేరే పేరు మిఖాయేల్ అని చెప్తారు. మరి ఎంతవరకు వాస్తవం తెలీదు, బైబిల్లో లేవు కాబట్టి మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్. దిస్మస్ వైపు చూసి, కుడివైపు ఉన్నటువంటి దొంగను చూసి, నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదైసులు, ఎక్కడ? పరదైసులో ఉందువు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఆ యొక్క పునరుద్ధానానికి ముందు పరదైసు అనేటువంటిది నీతిమంతుల మరణానంతరము విశ్రమించేటువంటి స్థలాన్ని పరదైసు అంటారు. ఆ పరదైసు భూమికి అడుగు భాగాన ఉండేది. కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చనిపోయిన తన ప్రాణాన్ని తాను పెట్టగానే, మళ్ళీ 7వ వచనంలో చూస్తూ ఉన్నాడు, 7వ మాటలో, తన ప్రాణాన్ని పెట్టగానే ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? పరదైసులోనికి వెళ్ళబోతున్నాడు. ఇప్పుడు ఈ శిలువ మీద కుడివైపున దొంగ మరణించిన తర్వాత మామూలుగా అయితే క్షమాపణ లేకపోతే పాతాళానికి వెళ్ళేవాడు, అంటే నరకానికి వెళ్ళేవాడు. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఇతన్ని క్షమిస్తున్నాడు. యేసు ప్రభు పాపములను క్షమించే అధికారం యేసు ప్రభువుకు ఒక్కడికే ఉంది. ఈ సృష్టిలో పాపాన్ని క్షమించే అధికారం, ఎందుకంటే పాపుల నిమిత్తం ఆయన శిక్ష పొందాడు కాబట్టి. పాపుల నిమిత్తం పాపని క్షమించే అధికారం మరెవరికి లేదు, యేసు ప్రభుకు తప్ప. యేసు ప్రభు ఒక్కడే మనుషులందరి కోసం శిక్షించబడ్డాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ దొంగను క్షమించి పరదైసులోనికి ఆహ్వానిస్తున్నాడు. ఈ పరదైసు గురించి నిజానికి ఈస్టర్ రోజు, రిజరెక్షన్ డే రోజు మాట్లాడుకోవచ్చు, కానీ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఒక 2 విషయాలు మాట్లాడుకుంటే, ఈయన నేరుగా ప్రాణం పెట్టిన తర్వాత ఆ నీతిమంతుల మరణానంతరము విశ్రాంతి తీసుకునేటువంటి స్థలమైనటువంటి పరదైసులోనికి ప్రవేశిస్తాడు. ఎందుకంటే ఆదాము మొదలుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా జీవించి, లేదా ధర్మశాస్త్ర ప్రకారం జీవించి, మనస్సాక్షి ప్రకారం జీవించి, అంతరాత్మ ప్రకారం జీవించి
ఆ రకాలుగా ఆ విధంగా జీవించినటువంటి వాళ్ళందరూ పరలోకంలోకి వెళ్లకుండా పరదైస్ అనేటువంటి స్థలంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు యొక్క రక్త విమోచన అవసరమైంది. యేసు ప్రభు చనిపోయేంత వరకు, ప్రాణం పెట్టి తిరిగి లేచేంత వరకు కూడా అది వారి యొక్క విశ్రమ స్థలం. చూడండి, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. అమ్మ అక్కడే చదువుతున్నారా? మొదటి పేతురు 3:19. అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న వారి యొద్దకు. పాత నిబంధనలో ఆ మాటకి అంటే ఇక్కడ వాడబడిన పదం ఏంటంటే చెర అంటే పరదైసు, నీతిమంతుల విశ్రాంతి స్థలము. ఆయన ఆత్మరూపిగా, యేసు ప్రభు ఆత్మరూపిగా వెళ్ళాడు. వాళ్ళకి ఏం ప్రకటించాడు? సువార్త ప్రకటించాడు. 4వ అధ్యాయం 6వ వచనం, మొదటి పేతురు 4వ అధ్యాయం 6వ వచనం. త్వరగా కరెక్ట్గా చదవాలి. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్లు జీవించినట్లును వారికి కూడా ఏం ప్రకటించబడింది? సువార్త ప్రకటించబడింది. యేసు ప్రభు ఈ మధ్యలో 3 రోజులు ప్రాణం పెట్టిన దగ్గర నుంచి పునరుద్ధానానికి మధ్యలో జరిగినటువంటి పరిచర్య ఏంటి? సువార్త ప్రకటన పరిచర్య. ఎవరికి? పాత నిబంధనలో నీతివంతులుగా ఉండి చనిపోయినటువంటి వారందరూ పరదైసులో వేచి ఉంటే వారందరి కొరకు వెళ్ళి, ఇదిగో నీకోసం నేను రక్తం కార్చాను, చనిపోయి తిరిగి లేచాను అనేటువంటి సువార్త ప్రకటన జరిగింది. కాబట్టి అప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. ఆయన ఆరోహమైనప్పుడు ఎక్కడి నుంచి? చెరను అంటే ఈ యొక్క పరదైసును మళ్ళీ పరదైసులాగా పట్టుకొని పోయి అది అక్కడికి వెళ్ళి చెరగా పట్టుకొని పోయాడు. ఆ పరదైసులోనికి దొంగను ఆహ్వానిస్తున్నాడు. ఆ పరదైసులోనికి దొంగను ఆహ్వానించినటువంటి వాడుగా కనపడుతున్నాడు. కాబట్టి అట్టి పరదైసులోనికి ఆహ్వానించే అధికారం, పాపాన్ని క్షమించే అధికారం యేసు ప్రభువుకు ఒక్కడికే ఉంది. ఈ రోజుల్లో చాలామందికి యేసు ప్రభు గురించి చెప్తా ఉంటే చాలా చులకనగా ఉంటుంది, చాలా పట్టింపు లేకుండా నిర్లక్ష్యంగా ఉంటారు క్రైస్తవులకు కూడా. నాకు ఇందాక టైంకి రాకపోయి సగం మంది కూడా రాకపోతా ఉంటే 10:30 ఈ వాక్యం మొదలుపెట్టినా చాలా కోపం వచ్చింది మనసులో. కోపం తర్వాత నేను క్షమించాలి కదా, మొదటి మాట దగ్గరికి వస్తారకే క్షమించుకొని మనసులో అనుకున్నాను, అంటే మనకు దేవుని మీద ప్రేమ ఉంటే ఏమవుతుందంటే, ప్రేమ క్రియారూపకంగా చూపిస్తాం మనలో ఉన్న ప్రేమను. గుడ్ ఫ్రైడే రోజు కూడా మనం ఇంకా నిర్లిప్తత, నిర్లక్ష్యము, సోమరితనము, పట్టింపు లేనితనము, ఇంక ఏమన్నా నచ్చండి ఉన్నాయంటే మనలో దేవుని మీద ఎంత ప్రేమ ఉంది అర్థమవుతుంది. సరే, కాబట్టి చెరగా తీసుకొని పోయి ఆయన పరలోకంలో పరదైసులోకి తీసుకువెళ్ళి ఆ తర్వాత భూమి అంతరంగంలో నుండి పైకి తీసుకువెళ్ళి పెట్టాడంట. ఇప్పుడు అక్కడ నుంచి అందరూ కూడా డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికే చనిపోతే వెళ్ళేది. సరే, ఈ విషయానికి వచ్చినట్టయితే అంటే దొంగకు అలాంటి అభయం దొరికింది, అలాంటి నిశ్చయత దొరికింది, అలాంటి నిరీక్షణ దొరికింది, అలాంటి నమ్మకం దొరికింది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి ఎవరికైనా సరే అలాంటి నమ్మకం దొరుకుతుంది. వారిని ఆయన ఏం చేస్తా అంటే మరణములో నుండి జీవములోనికి దాటిస్తాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అందరం లేచిన పెడదాం. ఒక పాట పల్లవి ఒక్కటి పాడినాం, అది 2వ మాట గురించి 3వ మాట గురించి పాడతారని పాడండి. చరణం 1.
పల్లవి కాకుండా చరణం వస్తుంది కదా, ఆ చరణం పాడండి. పల్లవి ఒకసారి పాడి 2 సార్లు కాకుండా. పరదైసులో నీ ఉందువు, నిశ్చయముగా ప్రవేశింతువు. నేడే నాతోను పరదైసులో నీ ఉందువు, నిశ్చయముగా ప్రవేశింతువు అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి, అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి, అధికారముతో పాపిని రక్షించి, అధికారముతో పాపిని రక్షించి, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా, ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు, ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు, మోక్షమునకు చేర్చు బాటలు. 3వ మాట కూడా పాడండి. ఇదిగో నీ తల్లి, ఇతడే నీ కుమారుడు, కష్టము రానీయకు ఎప్పుడు. ఇదిగో నీ తల్లి, ఇతడే నీ కుమారుడు, కష్టము రానీయకు ఎప్పుడు అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను, అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను, తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను, తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను. అందరం పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా. కూర్చోండి. 3వ మాట మన మధ్యలో ఉన్న బ్రదర్ శ్రీధర్.